ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్దాలు, లిక్కర్ కేసు ఒకటి మోపి, అబద్ధం కేసు, అక్రమ కేసు ఒకటి మోపి, ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్దాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి. ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు. అధికారం అనే సెంటిమెంట్. అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి, డబ్బు సంపాదించడానికి. అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు? అతని గోల్ ఒక్కటే. ఆ రోజుల్లో 2 ఉండే అనేవారు. ఒకటి, అది చెప్పకూడదు, అది నేను చెప్పను, బాగుండదు. రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో. అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతని బాల్యం నుంచి. అతి పేదరికంలో పుట్టాడు. కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది. 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లో అంత పెద్ద కుటుంబం బతకాల. అందువలన ఇతను ఎవరో సాయం చేస్తూ ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో, ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు. రెడ్లు, కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకుముందు ఏమీ లేవు. అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక ఆ స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఒక కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈరోజు